ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మనం ఇంతవరకు 5 శ్లోకాలు చెప్పుకున్నాం. అసలైన ఆదిత్య హృదయం 6వ శ్లోకం నుంచే ప్రారంభమవుతుంది. అంటే సూర్యుని యొక్క విభూతి అంటే ఏంటన్నమాట, సూర్యుని యొక్క వివిధ రూపాలు అంటే వివిధ నామాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 6వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని శ్లోకాల వరకు అది ఉంటుంది. ఈ సూర్యుని యొక్క నామాలు 125 దాకా ఈ ఆదిత్య హృదయంలో మనకు కనబడతాయని చెప్తారు. ఆ 125 నామాలు ఈ 6వ శ్లోకం నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కొక్క నామం యొక్క విశిష్టత ఏమిటి అనేటిని మనం చెప్పుకుందాం. ఇప్పుడు విభూతి అంటే ఏమిటి? పరమాత్మ యొక్క శక్తి వివిధ రకాలుగా ప్రసరిస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఉన్నాడన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? సూర్యకిరణాల ద్వారా మనకు వెలుగు వస్తే ఆ వెలుగు ద్వారా ఆ కిరణాల ద్వారా సూర్యుడిని చూడగలం. అంతేగాని మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడగలమా? మొట్టమొదట కాంతి, ఆ కాంతి కిరణాల ద్వారా సూర్యుడిని. ఇది కదా మనం చూసేటువంటి సూర్యుడు అనేటువంటిది. అది ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ సూర్యుడు ఎన్ని రకాలుగా ప్రసరిస్తున్నాడు, ఆయన యొక్క విమర్శ ఏమిటి అనేటువంటి దీనిలో మనకి 6వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చూద్దాం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇది 6వ శ్లోకం. ఇక్కడ చక్కటి మాట ఉంటుందండి. దేవాసుర నమస్కృతం దేవాసుర పూజయస్వ. సాధారణంగా దేవతలు అందరి దేవతలకి చాలామంది నమస్కరిస్తారు. అసురులు కొంతమందికే నమస్కరిస్తారు. ఇప్పుడు అసురులు కూడా కొంతమంది శివుడు భక్తులు ఉంటారు, కొంతమంది ఇంకో దేవత భక్తులు ఉంటారు. ఈ రకరకాలుగా ఉన్నాయి, మనకు తెలుసు పురాణ గాథలన్నీ కూడా. కానీ సూర్యనారాయణమూర్తిని దేవతలు అసురులు కూడా పూజిస్తారట, నమస్కరిస్తారట. ఎందుకంటే ఆ సూర్యశక్తి దేవతలకి కావాలి, రాక్షసులకి కావాలి. అందుకని దేవాసుర నమస్కృతం అని చెప్పారన్నమాట. అందుకని ప్రతి ఒక్కడు మంచివాడైనా చెడ్డవాడైనా సరే వాడు మనిషిగా బతకాలంటే, వాడు జీవుడిగా ఉండాలంటే సూర్యుడికి నమస్కారం పెట్టక తప్పదండి, పట్టి తీరాలి ఎవడైనప్పుడు కూడా. ఆయన ఎటువంటి వాడండి? రశ్మిమంతం. రశ్మి అంటే కిరణము, రశ్ములు అంటే కిరణము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సూర్యుడు ఉన్నాడు అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? సూర్యకాంతి వల్ల తెలుస్తుంది. సూర్యకాంతి మనకు ఎలా వస్తుంది? కిరణముల ద్వారా వస్తుంది. అందుకని రశ్మిమంతం అంటే ఏంటన్నమాట, కిరణ సముదాయంతో ఉండేటువంటి సూర్య భగవానుడు, కిరణములతో తన శక్తిని ప్రసరింపజేసేవాడు ఆయన రశ్మివంతం అనేటువంటిది అన్నమాట. అందుకని మనం ప్రత్యక్షంగా చూడలేం కదా, అందుకని కిరణాల ద్వారా చూస్తాం. అందుకని రశ్మిమంతం అని చెప్పారన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ సూర్యశక్తిని మనం గ్రహించేటువంటిది ఇప్పుడు భౌతికంగా చూసినట్లయితే ఒక యంత్రం ద్వారా గ్రహిస్తాం అనుకోండి. ఈ రోజుల్లో సోలార్ ఎనర్జీ ఇవనేటువంటివి ఉన్నాయి. అది యంత్రం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాం. అది ఇప్పుడు మనకి వచ్చింది.
ఒకప్పుడు సూర్య శక్తిని యంత్రం ద్వారా గ్రహించడం అనేటువంటిది లేదు. ఇప్పుడు ఈ సాంకేతికత అభివృద్ధి చెంది మనకు అలా వచ్చింది. అయితే ఉపాసనా మార్గంలో సూర్యశక్తిని మనం పొందడం అనేటువంటిది చూసారా, ఆ సూర్యశక్తిని మనం అనుసంధానం చేసుకుంటాం చూసారా, అది సూర్యోపాసన అంటారన్నమాట. ఆ సూర్యోపాసనకి ప్రధానమైనటువంటి సాధన ఏమిటంటే ఈ కిరణములే. ఈ కిరణములు ఎప్పుడు కూడా తిర్యక్ అంటే అడ్డుగా ప్రసరిస్తూ ఉండి ప్రతి జీవిలో కూడా ప్రతి వస్తువులో కూడా ఆ కిరణ ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అంటే ఏంటన్నమాట, పరమాత్మ యొక్క చైతన్య శక్తి ప్రతి జీవులో ఎలా పెడుతుంది, ఈ కిరణముల ద్వారా పెడుతుంది. అందుకని రశ్మిమంతం అలా ఉండి, ఉదాహరణకి మనలో మన ఇంద్రియాలన్నింటిలో కూడా చైతన్యపరిచేది ఏమిటి, సూర్యకిరణాలే. అదే రశ్మిమంతం అంటే ఈ రశ్ములు అనేటువంటి కాంతి కిరణములైతే అవే దేవతా స్వరూపాలు. అంటే ఏంటన్నమాట, దైవం ఒక్కడే కానీ ఒకే దైవాన్ని చూసినటువంటి దేవతలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతకు ఉంది కదండి. ఇన్ని దేవతా శక్తులు కూడా మనకి సూర్యకిరణాల రూపంలో వస్తున్నాయన్నమాట. ఆ కాంతే శబ్దరూపం అయిపోయి శబ్ద ప్రపంచంగా కనబడుతోంది. ఆ కాంతి వల్లే మనం చూడగలుగుతుంటే దృశ్య ప్రపంచం అవుతుంది. అంటే ఈ రశ్ముల వల్లే అటు శబ్ద ప్రపంచము ఇటు దృశ్య ప్రపంచము రెండు కూడా మనకి ఉన్నాయన్నమాట. అంటే మంత్రములే కదండి శబ్దములు అంటేను, ఆ మంత్రములని ఇక్కడి నుంచి చేయి, ఇవి కిరణాలే కదా. అందుకని శబ్ద ప్రపంచము దృశ్య ప్రపంచము రెండు కూడా ఈ రశ్ముల ద్వారానే మనకి వస్తున్నాయన్నమాట. అది మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత నామం దానిలో రశ్మిమంతం సముద్యంతం అంటే చక్కగా ఉదయించేటువంటి వాడు. ఉదయించడం అంటే ఏంటండి, అంతకుముందు ఉన్నవాడే ఉదయిస్తాడు కదా, లేనివాడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడు అంటే వ్యక్తమవుతున్నాడు, అవ్యక్తంలోంచి వ్యక్తమవుతున్నవాడు. అంటే మేనిఫెస్టెడ్ ఫ్రమ్ అన్మానిఫెస్టెడ్. అంటే ఏంటంటే వాడు ఉన్నాడు, మనకు కనబడడం అనేది ఇప్పుడు కనబడుతున్నాడు. అదే అనమాట సముద్యంతం. అంటే అవ్యక్తాన్ని వ్యక్తం చేసుకోవడమే సముద్యంతం అనేటువంటిది అనమాట. అది ఎలా వస్తుంది, రశ్ముల ద్వారానే వస్తుంది కనుక రశ్మిమంతం. అంటే పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క శక్తి మనకి వ్యక్తం అవుతుందంటే కారణం ఈ రశ్ముల ద్వారా. అందుకనే రశ్ముల ద్వారా ఇది సముద్యంతం అనేటువంటి చెప్పారన్నమాట. వివస్వంతం వివర్తే ప్రభయా ఆచ్ఛాదయతి అంటే కప్పి ఉంచేటువంటి వాడు, పరచువాడు అంటే విస్తరింపజేయువాడు, అంటే కిరణములను వెదజల్లి అంతటా కూడా కప్పి ఉంచేటువంటి వాడు కనుక ఆయన వివస్వంతం అని చెప్పారన్నమాట. దేవాసుర నమస్కృతం అనేది మనం చెప్పుకున్నాం. భాస్కరం, భా అంటే కాంతి, కాంతిని చేయువాడు భాస్కరం. శంకర, శంకరం అంటే శుభ మంగళములు చేయువాడు. భా అంటే ఏంటన్నమాట, ఈయన దేవాసుర నమస్కృతం. చతుర్దశ భువనాల్లో ఉండేటువంటి దుష్టశక్తులు శిష్టశక్తులు అందరి చేత కూడా నమస్కరింపబడేవాడు అని మనం చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ దీనిలో ఉండేటువంటివన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు 6వ శ్లోకం తర్వాత 7వ శ్లోకంలో ఇది ఇది కూడా కొంచెం మనం చెప్పుకుంటే మనకి కొంచెం అర్థవంతంగా ఉంటుంది. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్థిభిః. ఏష అంటే ఇదే సూర్యుడు, సర్వదేవతల ఆత్మస్వరూపుడు. అంటే ఏంటన్నమాట, ప్రతి దేవతలోనూ ప్రతి జీవిలోనూ ఆత్మగా ఉంటూ ఉన్నటువంటి వాడే కనుక ఏష సర్వదేవాత్మకో ఏష. ఏష సర్వదేవ ఆత్మ, ప్రతి దేవతలో ఉండేటువంటి ఆత్మస్వరూపుడే ఈయన. ఆయన ఎవరండి, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. అంటే అనమాట నారములు అంటే చెప్పాను కదండి జీవులు, జీవులు అంటే దేవతలు కూడా జీవులుగా అందరిలోనూ ఉండేటువంటి ఆ స్వరూపుడే సర్వదేవాత్మకో హ్యేష అని చెప్పారన్నమాట. గభస్థిభిః, గభస్థిభిః అంటే కిరణ ప్రసారం. ఇందాక రశ్ములు చెప్పుకున్నాం కదండి, ఆ రశ్ముల యొక్క ప్రసారమే
గభస్తిభి. అంటే ఆ సూర్యనారాయణుడు తన యొక్క చైతన్యాన్ని కిరణముల ద్వారా ప్రసరింపజేస్తున్నాడు. చేసి ఏం చేస్తున్నాడండి? ప్రతి జీవిలో అంటే ఒక చెట్టులో కానీ, రాళ్ళల్లో కానీ, మనుషుల్లో కానీ, నదుల్లో కానీ అన్ని చోట్ల ఈ చైతన్య ప్రసారం అవడం వల్లే పోషణ అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఈ సూర్యకిరణాలు కానీ మొక్కల్లో, ఆకుల్లో ప్రసరించలేకపోయినట్లయితే ఫోటోసింథసిస్ అనేటువంటిది జరగదు, మనకి పోషణ అనేటువంటిది జరగదు. ఫోటోసింథసిస్ అనేది ఉంటే కదండి మనకి ఏమైనా దానివల్ల మనకు ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అందుకని సూర్యశక్తి ఆకుల్లోనూ చెట్లలోనూ ఉంది అంటే కారణం ఏంటన్నమాట, ఈ రశ్ముల ద్వారా, ఈ గభస్తిభి కిరణ ప్రసారం ద్వారా దాని లోపలికి వెళ్ళి దానికి శక్తినిచ్చి అది తినడం వల్ల మనకి పోషణ కలిగిస్తుంది. అంటే అనమాట ఆయన పోషక స్వరూపుడు, పోషణకి తోడ్పడేటువంటి వాడు కనుక ఆయన ఉంటుంది. అందుకని ఆయనకి ఏమి వైరభావం ఉండదండి. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడికి తక్కువ ఇద్దాం, వాడికి ఎక్కువ ఇద్దాం అని ఏమి ఉండదు. రాక్షసుల రాజ్యంలో కూడా మొక్కలు ఉంటాయి, రాక్షసుల రాజ్యాల్లో కూడా నదులు ఉంటాయి, మనకి నదులు ఉంటాయి, మనకి మొక్కలు ఉంటాయి, మనకి పంటలు ఉంటాయి, వాళ్ళకి పంటలు ఉంటాయి. ఆ మహానుభావుడికి ఆయనకి వైరం ఏముంటుందండి? అన్ని చోట్ల సమానంగా ప్రసరింపజేస్తున్నాడు మనం. అందుకని సూర్యకిరణ ఉపాసనా ప్రభావం ఈ 2 శ్లోకాల్లోని ఈ నామాల్లో కనబడుతుంది. అవి వివస్వంతం, రశ్మివంతం, తేజస్వి, రశ్మిభావన, గభస్తిభి. వాటి వివరణ కొంచెం ఇక్కడ పరిశీలిద్దాం. వివస్వంతం అంటే తన ప్రభతో విస్తరించువాడు, కప్పువాడు, మరుగుపరచువాడు అన్నమాట. సూర్యకాంతి ముందు అన్ని కాంతులు కూడా మరుగైపోతాయి కదండి. అంటే ఏది ఎప్పుడు ఎంతవరకు ఆచ్ఛాదన చేసి అంటే కప్పివేసి మరుగుపరచాలో, ఎవరికి ఎంత కనబడాలో అనేటువంటిది కూడా నిర్ణయిస్తాడు ఆ మహానుభావుడు. అదే అలా దర్శింపజేసేవాడు వివస్వాన్, అంటే వివస్వంతం అని చెప్తారు. సర్వదేవాత్మకో హేష, అదే సర్వదేవాత్మక హి ఏష. హి అంటే కదా, అసౌ అంటే ఈ సూర్య భగవానుడు ఇంటికి ప్రత్యక్ష దైవం కదండి ఈయన, అందుకన్నమాట. అసావాదిత్యో బ్రహ్మ, సంధ్యావందన మంత్రం. ఆత్మశబ్దానికి శరీరము, స్వరూపం అని కూడా అర్థం చెప్పవచ్చు అనమాట. అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి విశ్వానికి శరీరము ఆయనే, ఆత్మ ఆయనే అనమాట. తర్వాత తేజస్వి, తేజస్సు అంటే సర్వ ప్రాణుల బీజశక్తి, తన బీజశక్తిని విశ్వంలో నిక్షిప్తం చేస్తుంటాడు ఆయన, అది ఆయన తేజస్వి అంటనమాట. రశ్మి భావన, రశ్ములను కలిగించువాడు. రశ్ములంటే వెలుగును వెదజల్లునవి, అవే కిరణములు. సూర్యకిరణములు ఎలా వస్తాయి మనలోకి? మన శిరస్థానం నుంచి హృదయస్థానం చేరి హృదయం ద్వారా అన్ని నాడుల గుండా శరీరం అంతా ప్రసరిస్తున్నాయి. నాడుల్లో ప్రసరించేటువంటి శక్తియే మనలో ఉండేటువంటి ప్రాణశక్తి అన్నమాట. అంటే రశ్ములు అంటే ప్రాణశక్తి అని మనం గ్రహించాలి. సూర్య భగవాన్ విస్తరణ శక్తియే రశ్మి భావన. ఆ రశ్ములు ఎలా ప్రసరిస్తుంటాయి? తిర్యగూర్ధమధస్థాయి రశ్మయస్తస్య సంతత సంతాపతి స్వం దేహమాపాదతలమస్తక. ఆ విధంగా నిలువుగా, అడ్డుగా, మీదికి, కిందికి అన్ని చోట్ల కూడా ప్రసరించి శరీరంలోని అణువణువున ప్రసరించి ఈ జగత్తుని, జీవులను కూడా ప్రేరేపించి అవి చేతనత్వం కలిగిస్తుంటాయి ఈ రశ్ముల మాట. తర్వాత ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి. ఏష గభస్తిభి దేవాసురగణాన్ లోకాన్ పాతి. దేవ అసుర గణములను, లోకములను కూడా ఆయన రక్షిస్తున్నాడు. ఈ గణములు, గణాధిపతులు, వారి పరివారం ఎన్నెన్నో కూడా మన శాస్త్రాలు చెప్పేయండి. అవన్నీ కూడా సూర్య రశ్ములే. ఈ విధంగా సూర్య రశ్ముల గురించి రాబోయే శ్లోకాలు మరికొన్ని నామాలు కూడా కనబడతాయి, అప్పుడవి చెప్పుకుందాం. సూర్య